ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది. ధనవంతులు కావాలంటే ఈ అలవాట్లు వదులుకోవాల్సిందే. ఆచార్య చాణక్యుడు రాజనీతితో పాటు వైవాహిక జీవితం, ఆర్థిక సూత్రాలతో పాటు జీవితంలో ఒక వ్యక్తి విజయం సాధించేందుకు ఏం చేయాలో తన నీతి శాస్త్రం ద్వారా స్పష్టంగా వివరించాడు. ఇక ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే ఈ అలవాట్లు వదులుకోవాల్సిందేనని చాణక్యుడు హెచ్చరించాడు. మనుగడ సాగించడానికి సంపాదన అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ పొట్టకూటి కోసం ఏదో ఒక పనికి తప్పకుండా చేస్తారు. కానీ చాలా మంది ఎంత పని చేసినా దాని వల్ల ఈ ఉపయోగం ఉండదు. మా చేతుల్లో రూపాయి కూడా మిగలడం లేదని తరచూ చెప్పేవారి గురించి వినే ఉంటారు. వారికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఈ కింది అలవాట్లే. వీటి కారణంగానే జీవితాంతం పేదరికంలోనే మగ్గిపోవాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంటారు. ఆర్థిక సమస్యల ఊబి నుంచి బయటపడలేక కొట్టుమిట్టాడుతుంటారు. అవును, ఆచార్య చాణక్యుడు ఇలాంటి వారి గురించి తన నీతిశాస్త్రంలో ప్రస్తావించాడు. ఆయన చెప్పిన ప్రకారం ఎంత సంపాదించినా ఈ అలవాట్ల వల్ల చేతుల్లో డబ్బు మిగలదో తెలుసుకుందాం. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. చెడు అలవాట్లు. ధూమపానం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లు ఉన్నవారి దగ్గర డబ్బు ఉండదు. అవును, వారు డబ్బు ఆదా చేయరు. బదులుగా తమ సంపాదనను తమ చెడు అలవాట్ల కోసం దుబారా చేస్తారు. కాబట్టి ఒక వ్యక్తి వీలైనంత వరకు ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. బాధ్యత లేకపోవడం. ఇంటి బాధ్యత తీసుకొని వారు అనవసరంగా ఖర్చు చేస్తారు. వారి చేతుల్లో డబ్బు ఉండదు. కానీ మనం బాధ్యత తీసుకుంటే పొదుపు, పెట్టుబడి పెట్టే అలవాటును పెంచుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలి. సోమరితనం. సోమరితనం మనిషికి అతిపెద్ద శత్రువు అని చాణక్యుడు చెప్పాడు. వాయిదా వేయడం, అవకాశాలను కోల్పోవడం, సమయానికి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సోమరితనాన్ని వదులుకోవాలి. అధిక ఖర్చు. చాణక్యుడు చెప్పినట్లుగా ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసే వారి చేతుల్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండదు. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ అప్పుల్లో ఉంటారు. అందుకే ఏదైనా ఖర్చు చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. అంతేకాకుండా ఒక వ్యక్తి తన ఆదాయానికి మించి ఎప్పుడూ ఖర్చు చేయకూడదని, ముఖ్యంగా రుణం తీసుకోకూడదని చాణక్యుడు చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.